హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 10వ తరగతి మనము రంతిదేవుని చరిత్రంలో మనము నానార్థాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. జలము అంటే నీళ్లు, జడము, ఎర్ర తామర అని తెలుసుకున్నాము. హరి అంటే విష్ణువు, సూర్యుడు, కుంకుమ పువ్వు అని అర్థము. ప్రకృతి వికృతులు వచ్చేసి రాజు, రేడు, ధర్మము, దమ్మము, కీర్తి, కీరితి. సందులు వచ్చేసి రాజవంశోత్తమ, రాజవంశ ప్లస్ ఉత్తమ గుణసంధి. మధురాంబువులు, మధుర ప్లస్ అంబువులు సవర్ణ దీర్ఘ సంధి. మేలున్నది, మేలు ప్లస్ ఉన్నది ఉకార సంధి. ప్రాణాంతము, ప్రాణ ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి. రాజర్షి, రాజా ప్లస్ ఋషి రాజర్షి గుణసంధి. ఇక్కడ వచ్చేసి సమాసాలు వచ్చేసి సంచితార్థంబులు, సంచితమైన అర్థంబులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. 48 దినములు, 48 అను సంఖ్య గల రోజులని ద్విగు సమాసము అంటారు. దీనాలాపంబులు, దీనమైన ఆలాపంబులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సుఖ దుఃఖములు, సుఖమును దుఃఖమును ద్వంద్వ సమాసము. మిగిలినవి క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి మనము తెలుసుకుందాము తర్వాత. ఇక్కడ ఈ పాఠంలో వచ్చేసి తన ఆకలిని సహించుకునేటువంటి తపోధనుడి శక్తి కన్నా ఇతరుల ఆకలిని తీర్చేటువంటి దానశీలి శక్తి మిన్న అనేటువంటిది, ఇతరులకు ఇచ్చేటువంటి దానము గొప్ప అనేటువంటిది ఇక్కడ మనకు ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనము క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత రాసేటప్పుడు తెలుసుకుందాము.